సో, రిటర్న్స్ కోసం చేస్తున్నారే కానీ, ఈ క్యాపిటల్ అమౌంట్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి? హ్మ్. అనేది అనేది ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి చాలామంది ఎర్లీ ఏజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్ళు ఇలాంటి రకాల మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి, రిటర్న్స్ కోసం చేయడం అనేది కరెక్ట్ అంటారా? లేదంటే మన క్యాపిటల్‌ని పెంచుకుంటూ పోకపోవడం అనేది రాంగ్ అంటారా? రైట్ అంటారా? ఒక్కసారి మీ వర్షన్‌లో మన ఆడియన్స్‌కి చెప్పండి. వండర్‌ఫుల్ క్వెషన్. యాక్చువల్లీ చాలా ఇదొక హ్మ్. పెద్ద మిస్టరీ అన్నమాట. రిటర్న్స్ చేజ్ చేయాలా? క్యాపిటల్ పెంచుకోవాలా అనేది. అంటే నా క్లయింట్ ఇంటరాక్షన్స్‌లో చూస్తా ఉంటాను. లేట్‌లీ ఏంటంటే ఈ అర్లీ హ్మ్. ఏజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేస్తా ఉంటారు. ఓపిక ఉండదు. హ్మ్. ఓపిక ఉండదు. తొందరగా అయిపోవాలి ఈ జనరేషన్‌కి ఇవాళ పెట్టేసాము 15% హ్మ్. అన్నాము. రూ. 1,00,000 పెట్టేసాము. 15% రావట్లేదేంది? వచ్చిన 15,000 ఇంతేనా? రోజు ఆహ్, పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసుకుంటా ఉంటారు. యెస్. టైమ్ హ్మ్. వేస్ట్ చేస్తా ఉంటారు. అది చూస్తా ఉంటారు. లేదంటే ఆ క్రిప్టో అని అందులో పెడతారు. లేకపోతే ఇంకో హ్మ్. అసెట్స్‌లో. ఈ రిటర్న్స్ చేజింగ్‌లోనే వెళ్తారు గానీ, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఏందంటే, క్యాపిటల్ పెంచుకున్న వాళ్ళు హ్మ్. ఎందుకంటే అది అది చూసుకోరు. క్యాపిటల్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇంకా నేను ఈ టైంని ఇప్పుడు మనం చూస్తా ఉంటే చాలామంది ఎర్లీ స్టేజ్‌లో చేసే తప్పులేంటంటే, కాన్స్టెంట్‌లీ ఏమంటారు కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే ఫ్యాడ్ అంటే వేరే వాళ్ళని చూసి కాపీ చేద్దామనే ఫ్యాడ్ ఎక్కువ పోతుంది. టైమ్ వేస్ట్ హ్మ్. చేసుకుంటారు.